చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులకో లేకపోతే గోండాయిజమో ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదో, ఉండబోదు. బూతులు అనే పదాలు రావమ్మా. బూతులు ఎందుకు వస్తాయి? రాజకీయాలు కానీ న్యూస్. మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ వచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11వ తారీఖునే నోటీసులు ఇచ్చారు పోలీసులు. కొడుకు అరెస్ట్ కారణంగా రాలేను అని పోలీసులకు జోగి రమేష్ లేఖ రాశారు. ఇవాళ డిఎస్పీ కార్యాలయం దగ్గరకు ఆయన జోగి రమేష్ వచ్చారు. దాడి రోజున వాడిన మొబైల్ సిమ్ కార్డ్ వాహనాన్ని తీసుకుని రావాలి అని జోగికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్ పోలీసుల దగ్గరికి వచ్చిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ వచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11వ తారీఖున హాజరు కావాలి అని నోటీసులు ఇచ్చారు. అయితే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ కారణంగా ఆయన ఆ రోజు రాలేను అని పోలీసులకు వివరణ ఇచ్చారు. కుమారుడు అరెస్ట్ కారణంగా 11వ తారీఖున ఆయన రాలేదు. ఇవాళ జోగి రమేష్ పోలీసుల ముందు విచారణకు హాజరైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దాడి జరిగిన రోజు జోగి రమేష్ వాడిన మొబైల్ హ్యాండ్సెట్ సిమ్ కార్డును కూడా తీసుకుని రావాలి అని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాడి జరిగిన రోజు ఆయన ఏ మొబైల్ సెట్ను వాడారో ఆ మొబైల్ సెట్ పోలీసులకు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మొబైల్ సెట్ నుంచి పలువురితో జోగి రమేష్ ఫోన్ కాల్స్ మాట్లాడారు అని చెప్తున్నారు. దాని నుంచి కొన్ని మెసేజ్లు కూడా వెళ్ళాయి. కాబట్టి డేటా రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు వాడిన మొబైల్ హ్యాండ్సెట్ సిమ్ కార్డును కూడా తీసుకుని రావాలి, వాహనాన్ని కూడా తీసుకుని రావాలి అని పోలీసులు జోగి రమేష్కు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డిఎస్పీ కార్యాలయం దగ్గర జోగి రమేష్ వచ్చిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతుంది డిఎస్పీ కార్యాలయం ముందు ఈరోజు? ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు? మొబైల్ హ్యాండ్సెట్ సిమ్ కార్డ్ వాహనాన్ని కూడా తీసుకొచ్చారా జోగి రమేష్? అంటే ఆ రోజు ఉపయోగించిన వాహనంలోనే జోగి రమేష్ ప్రస్తుతం మంగళగిరి రూరల్ సిఐ కార్యాలయానికి వచ్చారు. డిఎస్పీ ఇక్కడికి వచ్చి ఆయన్ని విచారిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే జోగి రమేష్ అయితే రావడం జరిగింది. వెళ్లే ముందు మీడియాతో కూడా మాట్లాడారు. ఆ రోజు తాను చంద్రబాబు ఇంటికి వెళ్ళింది దాడి చేయడానికి కాదంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడు మా నర్సీపట్నం ఎమ్మెల్యే, ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, జగన్ మీద అనేక విమర్శలు చేశారు. అంటే చెప్పలేని విధంగా భాషలో ఆయన మాట్లాడారు. ఆయనకి చంద్రబాబు అయినా కనీసం బుద్ధి చెబుతారు అనే ఉద్దేశంతో తాను చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆయనకి చెప్పే ప్రయత్నం, నిరసన చేసి చెప్పే ప్రయత్నం చేయడానికి మాత్రమే తాను ప్రయత్నించాను. ఆ సందర్భంగా తన మీద తిరిగి టీడీపీ నేతలు దాడి చేశారు, తన కారుని అద్దాలన్నీ పగలగొట్టారని కూడా జోగి రమేష్ కొద్దిసేపటినే మాట్లాడారు. నేను ఎక్కడ కూడా దాడి చేయడానికి వెళ్ళలేదని చెప్తున్నారు. అంతేకాదు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది, తన మీద రాజకీయ కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు, తన కుమారుని తనని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ జోగి రమేష్ చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన అయితే లోపల మీరు చూస్తున్నటువంటి ఇదే కార్యాలయం లోపల విచారణ అధికారుల దగ్గర ఉన్నారు. లోపల డిఎస్పీతో పాటు మిగతా అధికారులందరూ కూడా ఆయన్ని విచారిస్తున్నారు. అసలు ఆ రోజు మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సెప్టెంబర్ 17, 2021 తారీఖున మీరు ఎందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు మీరు అక్కడ వాగ్వాదాన్ని దిగారు? ఇలా అనేక ప్రశ్నలు సంధించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి అంశంలో అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా మంగళగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను కూడా మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేసిన సందర్భంగా జోగి రమేష్ ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారని వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు అయితే కేసు నమోదు చేసి జోగి రమేష్ని
చేశారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ని విచారణకైతే పిలిచారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జోగి రమేష్కి 20వ తారీఖు వరకు యాంటిసిపేటరీ బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది. 20వ తారీఖు వరకు ఎలాంటి అరెస్టులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే చెప్పింది కాబట్టి ఈరోజు అరెస్ట్ లాంటివి ఏమి ఉండవు, కేవలం విచారణ మాత్రమే చేసి పంపించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎందుకు మీరు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ అడిగే అవకాశం కనబడుతుంది. జోగి రమేష్ మీడియాతో ఏం చెప్పారో అక్కడ కూడా అదే అంశాన్ని చెప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేవలం నిరసన తెలియజేయడానికి కొంతమంది అనుచరులతో చంద్రబాబు నాయుడికి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఆయనకి చంద్రబాబుకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మాత్రం వెళ్ళాలని చెబుతున్నారు కాబట్టి అదే అంశాన్ని డిఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. ఇంకా కొన్ని ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు జోగి రమేష్ అడిగే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా జోగి రమేష్ కొద్దిసేపటితో మాట్లాడారు. ఆయన కుమారుడు ఆల్రెడీ సిఐడికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసిన కేసులో ఆయన ఏసీబీకి అరెస్ట్ చేయడం, ఆయన ప్రస్తుతం జైల్లో ఉండడం మనం చూస్తున్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు సాయంత్రం బయట పెడతామని చెప్తున్నారు. అసలు కొనుగోలు చేసిన భూమికి సిఐడికి సంబంధం లేదు, సిఐడి జప్తు చేయని స్థానాన్ని మేము కొనుగోలు చేశామని కొద్దిసేపు క్రితమే జోగి రమేష్ చెప్పారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా సాయంత్రం బయట పెడతామని చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ అయితే లోపల ఉన్నారు. మరి ఎన్ని గంటల పాటు విచారణ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాత జోగి రమేష్ని పంపించే అవకాశం కనబడుతుంది. ఫర్దర్గా ఇంకా మరోసారి ఏమన్నా విచారణకు రమ్మంటారు, ఈ రోజుతో విచారణ పూర్తి చేస్తారా, ఇంకా తర్వాత కూడా రమ్మని పిలుస్తారా లేదా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రోహిత్, ఎవరెవరు వచ్చారు డిఎస్పీ కార్యాలయం దగ్గరకు? జోగి రమేష్తో పాటు ఇంకెవరు వచ్చారు? కేవలం జోగి రమేష్ మాత్రమే వచ్చారు. జోగి రమేష్ని మాత్రమే విచారణ పిలిచారు కాబట్టి ఆయనే వచ్చారు. మిగతా కొంతమందిని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంగళగిరి, ఈ తాడేపల్లికి సంబంధించిన కొంతమంది ఆల్రెడీ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకంగా జోగి రమేష్ ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు ఒక్కడిగానే రమ్మన్నారు. ఆయన ఒక్కడనే విచారణ అయితే చేస్తున్నారు. రోహిత్, రైట్ రాజేష్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు జోగి రమేష్ సిఐ కార్యాలయానికి వచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడికే డిఎస్పీ రాబోతున్నారు. జోగి రమేష్ని ఈరోజు విచారించే అవకాశం ఉంది. 2021లో ఈ దాడి జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ దాడి జరిగింది. అయితే జోగి రమేష్ కూడా ఇందులో ముద్దాయి అని పోలీసులు చెప్తూ ఉన్నారు. అందుకే జోగి రమేష్ను విచారించడానికి ఆయన్ను పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. నిజానికి 11వ తారీఖునే పిలుపునిచ్చారు. ఆ రోజు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో జోగి రమేష్ రాలేదు. ఈరోజు జోగి రమేష్ వైసీపీ కార్యాలయం దగ్గరికి వచ్చిన దృశ్యాలు మనం వైసీపీ కార్యాలయం దగ్గరికి వచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు. వైసీపీ నేతలందరూ కలిసి వైసీపీ నేతలు కూడబలుక్కుని ఆ రోజు దాడి చేశారు అని పోలీసులు ఆరోపిస్తున్నారు. పలువురిని ఇప్పటికే విచారించారు. ఈరోజు జోగి రమేష్ను విచారిస్తున్నారు. ఒకసారి ఈ పరిణామాలపై జోగి రమేష్ ఏం మాట్లాడారో చూద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తానంటా ఉన్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా. ప్రజలేమో సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ప్రజలు చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా, జోగి రమేష్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, జోగి రమేష్ని కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఎవరైనా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. ఏది కావాలంటే ఏముండదు, ఏమన్నా దాపరికం ఉంటుందా, దాచుకోవడానికి ఏమైనా ఉంటుందా? నా ఫోను నేను వాడేదే కదా. జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు.
పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏముండదు దాపరికం. దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు